ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ ఏడాది ఎల్నినో తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలను క్యాంపెయిన్ మోడ్లో చేపట్టాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బోండా ఉమా వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. బోండా ఉమా వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. బోండా ఉమా నుంచి రేపు వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మలను పార్టీ హైకమాండ్ ఆదేశించింది. వైసీపీ నేతలతో కలిసి టీడీపీ నేతలు వేదికలు పంచుకోవడంపై తీవ్ర చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిని ఇకపైన ఉపేక్షించకూడదని టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. టీడీపీ అధిష్టానం వివరణ కోరితే ఇస్తానన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. తానేమీ వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానని అన్నారు. వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించానని బోండా ఉమా తెలిపారు. ఇలా అయితే జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వచ్చారని తెలిపారు. వాళ్లను కూడా వివరణ అడుగుతారా అని ప్రశ్నించారు. తాను పార్టీకి ఇబ్బందులు కలిగించే పని చేయలేదన్నారు. ఏం జరిగిందో వివరణ ఇస్తానని పేర్కొన్నారు. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమంటూ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యానించడం సరికాదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టవద్దన్నారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాపులను పట్టించుకోకుండా మోసం చేసిందని వర్మ విమర్శించారు. దేశానికి శాస్త్ర సాంకేతిక పరమైన ఎన్నో విజయాలను అందించి మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. తన నిరాడంబరత, నిజాయితీ, మానవతా దృక్పథం వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతిగా కలాం పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో బాలురు గురుకుల పాఠశాలను మంత్రి సవిత ప్రారంభించారు. డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మంత్రి గిద్దలూరులో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి బాలురు గురుకుల పాఠశాలను ప్రారంభించారు. 50 కోట్లతో బాలురు గురుకుల పాఠశాల నూతన భవనాన్ని అతి త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి, కుప్పంలో భువనేశ్వరి పర్యటన కొనసాగింది. శాంతిపురంలోని తన నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రామకుప్పం మండలం విజలాపురంలో పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఇక మధ్యాహ్న భోజనం పరిశీలించారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇళ్లపల్లిలో విషాద ఘటన జరిగింది. 10th విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి 10th విద్యార్థిని శివాని ఉరివేసుకుంది. 3 రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమంలో శివాని పాల్గొంది. కార్యక్రమంలో ప్రసంగించి సీఎం చంద్రబాబును మెప్పించింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు విద్యార్థినితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఇంతలోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వేదికలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలోన్మరణానికి పాల్పడ్డ ఆవేదన కలిగించింది అన్నారు. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన శివాని మాటలు గుర్తుకొస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఎంతో భవిష్యత్ కలిగిన గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమన్నారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఒత్తిడిని అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలన్నారు. విజయవాడ ఈఎస్ఐ ఆసుపత్రి అప్గ్రేడేషన్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఎంపీ కేశినేని శివనాథ్ లేఖ రాశారు. గుణదల్లో ఉన్న 110 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఈఎస్ఐ ప్రాంగణంలోనే నూతనంగా ఈఎస్ఐసి మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుత ఆసుపత్రి ఆవరణలోని 25 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అదనపు భూమి అవసరం లేకుండానే నిర్మించవచ్చని లేఖలో పేర్కొన్నారు. ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో గొడవలకు స్వస్తి పలికి ఆకివీడు రామాలయం నిర్మాణానికి సహకరించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కోరారు. అనుమతులు లేకుండా ప్రార్థనా మందిరాలు నిర్మించడం సరైంది కాదన్నారు. ఆకివీడు రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షణీయమన్నారు. హిందూ సంఘాల నేత దుర్గా శ్రీరామ్, జడా శ్రవణ్ కుమార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. మైనర్ బాలుడు లారీ నడిపించడంపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలో కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై 14 ఏళ్ల బాలుడు లారీ నడిపిస్తూ కనిపించాడు. దీంతో వాహనాన్ని నిలిపి నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న తండ్రి, కొడుకు డ్రైవింగ్ ఇవ్వడంపై మండిపడ్డారు. పోలీస్ స్టేషన్కు లారీని తరలించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కేసులో దొడ్డ వెంకట సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ కొట్టేవేయాలని, అలాగే చెవిరెడ్డి ఎల్ఓపీని దాఖలు చేశారు. ఇక అప్రూవర్గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం అనుమానాలుంటే సరైన సమయంలో అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. భూ ఆక్రమణ కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణికి ఏపీ హైకోర్టు తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. ఇదే కేసులో తమ్మినేని చిరంజీవి నాగ్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్నూలు బ్యాడ్మింటన్ అకాడమీలో కాల్పుల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాడ్మింటన్ అకాడమీలో ఫైనల్స్ జరిగాయని, అందులో కౌశిక్ ప్రాతినిధ్యం వహిస్తున్న టీం ఓడిపోయిందని డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. టీం ఓడిపోయిందనే బాధతో కౌశిక్ తన గన్తో 3 రౌండ్ల కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. కౌశిక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేత ఆంజనేయులు కుమారుడి నిర్వాకం వెలుగు చూసింది. టీటీడీలో బ్రేక్ దర్శనాల పేరుతో ఆంజనేయులు కుమారుడు అక్షయ్ డబ్బు వసూలు చేశాడు. టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి కుమారుడికి అక్షయ్ సన్నిహితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 15 మంది దగ్గర సుమారు 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. విషయం బయటకు పొక్కడంతో బాధితులకు తిరిగి డబ్బిచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జంజీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే 2 మంత్రి పదవులు యువతకు ఇవ్వాలన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. పిల్లలు అర్ధాకలతో పాఠశాలకు వెళ్లకూడదని అల్పాహార పథకం ప్రారంభించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో హరిరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను భట్టి ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి అల్పాహారం తిన్నారు. 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించడం చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి తీవ్ర నష్టం చేకూర్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి మెరుగుపడడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం 49%, తెలంగాణ ప్రభుత్వం 51% వాటాతో సింగరేణి కొనసాగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా అవుతుందని తెలిపారు. రాజకీయ వేదికలకు సింగరేణిని వాడుకున్నారంటూ బీఆర్ఎస్, కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదని, అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని హైకోర్టు సూచించింది. లోతుకుంట ప్రైవేట్ భూములో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అటు తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ చెప్పారు. లోతుకుంట భూముల వ్యవహారంలో విచారణకు హాజరైన రంగనాథ్ తనకు న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన కనక శారద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు 4 ఆడపిల్లలు. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లడంతో 4 ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తల్లి అంత్యక్రియలకు సైతం ఎమ్మెల్యే లక్ష సహాయం అందించారు. ఇక ఇప్పుడు 4 ఆడపిల్లలు 2 తాటిపల్లి గురుకుల పాఠశాలలో చేర్పించారు. తన కారులో పిల్లలిద్దరిని తీసుకువెళ్లి పాఠశాలలో జాయిన్ చేశారు. భవిష్యత్తులో వీరిద్దరి చదువు బాధ్యత తానే చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యశోద ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి నిన్న అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. పీక్ అవర్స్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఐటీ కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు దశల వారీగా ముందస్తు లాగౌట్ కల్పించాలని విన్నవించారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని కోరారు. హైదరాబాద్లో రోడ్డుపై ప్రభుత్వ పరీక్షల ఓఎంఆర్ షీట్లు కనిపించడం కలకలం రేపింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో రోడ్డుపై వేల సంఖ్యలో ఓఎంఆర్ షీట్లు గుర్తించారు. దీంతో టీజీపీఎస్సీ భద్రతా ప్రమాణాలపై విమర్శలు వస్తున్నాయి. 2018లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించినవిగా వీటిని గుర్తించారు. నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓఎంఆర్ షీట్లను చిన్న ముక్కలుగా చేసి రీసైక్లింగ్కు పంపించాలి. అయితే ఆ ప్రక్రియలో నిర్లక్ష్యం జరిగిందా లేక రవాణా సమయంలో బయటకు వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్, ఇస్తరపల్లి గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. భారీ ర్యాలీగా తరలివచ్చి గంగాధర చౌరాస్తాలోని జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. నిర్వాసితుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నారాయణపూర్ చెరువును రిజర్వాయర్గా మార్చినప్పటికీ తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆన్ కాల్ డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ చేపట్టారు. సిపిఐ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేశారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని కోరారు. అరకొర ఆదాయంతో కుటుంబాలను పోషించడం, ఇంటి అద్దెలు భరించడం కష్టంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీసీ హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. సరైన భోజనం పెట్టడం లేదని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని ధర్నా చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జగిత్యాల జిల్లా సిరికొండలో జలంధర్ అనే రైతు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు పూర్తి చేసి రివర్స్ పంప్ ద్వారా వరద కాలువకు నీటిని విడుదల చేయాలంటూ తన పొలంలో వరి నారుతో అక్షరాలు రాశాడు. ఇప్పుడు వరి, మొక్కజొన్న పంటలకు అత్యవసరంగా నీటి అవసరం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయకపోతే 1,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కష్టాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపైనే కఠినంగా వ్యవహరించిన ఘటన నల్గొండ జిల్లా వేములపల్లిలో జరిగింది. సెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గన్పల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు తమ ఆస్తిని 2 కొడుకులకు సమానంగా పంచారు. అయితే తమ వృద్ధాప్య వైద్య ఖర్చుల కోసం 3 ఎకరాల భూమిని తమను పోషిస్తున్న మనవడి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో తనకు వాటా కావాలంటూ పెద్ద కొడుకు శ్రీనివాసరెడ్డి వేధింపులకు గురి చేశాడు. తల్లిదండ్రులపై దాడి చేసి వారిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అయినా న్యాయం జరగకపోవడంతో వారు కారుణ్య మరణానికి అనుమతించాలని ఆర్డీఓను ఆశ్రయించారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బోదూరు, సూగూరు, తిమ్మాపురం, వగరూరు తదితర గ్రామాలకు ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే రోడ్డు కోతకు గురై 30 రోజులు గడిచిన అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరమ్మతులు కూడా చేయకపోవడంతో స్థానికులు రోడ్డుకు ముళ్ల కంచెలు వేసి రక్షణ గోడలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా ఆర్ఎన్బీ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. శ్రీ శాకంబరిదేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది. ద్వారకా తిరుమలకు క్షేత్ర పాలకుడై శేషాచల కొండపై కొలువై ఉన్న శివదేవుని ఆలయంలో ఉన్న అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఇలా శాకంబరిగా ఉన్న భ్రమరాంబను దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారిని పలు రకాల కూరగాయలతో నయనానందకరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లా సంగమేశ్వరం దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే మరబోట్లను కొత్తపల్లి పోలీసులు అడ్డుకున్నారు. మరబోట్ల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. బోట్లు నిలిచిపోవడంతో సంగమేశ్వరం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ, తెలంగాణ మధ్య మరబోట్ల విషయంలో సరైన నిబంధనలు లేకపోవడంతో సమస్య ఏర్పడిందని అంటున్నారు. సత్యసాయి జిల్లా మడకసిర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో భూతప్పల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భూతప్పల కాలి స్పర్శ కోసం భక్తులు ఉపవాస దీక్ష చేసి తడిబట్టలతో బారులు తీరారు. జిల్లేడుగుంటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే సంతానం కలుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వర్షాలు కురవాలంటూ చేపట్టిన మహాయజ్ఞం కొనసాగుతోంది. 8 రోజుల పాటు నిర్వహించిన శ్రీకృష్ణ కాలచక్రం విశ్వశాంతి మహాయాగానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీకృష్ణ జ్యోతి పరమానంద స్వామి సమక్షంలో యాగం నిర్వహిస్తున్నారు. ఇక ఈ యజ్ఞంలో భక్తులు భాగస్వాములై పునీతులు కావాలని నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు కోరారు. కుమరం భీం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలపాతాలు జాలువారుతున్నాయి. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్య ఏర్పడిన జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తిర్యాని మండలంలోని చింతల మాదర జలపాతం, లింగాపూర్ మండలంలోని మిట్టె జలపాతాలు సందర్శకుల తాకిడితో సందడిగా మారాయి. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవాలని సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వరుణ హోమం, 108 కలశాలతో ఘటాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేవాదాయ శాఖ ఆదేశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపింది. నిన్నటి వరకు ఏలూరు జిల్లాలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపురం మండలం కరకపాడు, నందిగూడెం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు అధికారులు గుర్తించారు. దీంతో సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైతులు పొలాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. పులి కదలికలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం తండాలో ఎలుగుబంట్ల దాడి కలకలం రేపింది. రైతు కృష్ణనాయక్ తన కంది వేరుశనగ పంటలను పరిశీలించి ఇంటికి వెళ్తుండగా 2 ఎలుగుబంట్లు వెనుక నుంచి ఒక్కసారిగా దాడి చేశాయి. ఎలుగుబంట్ల దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కుడిచేయి విరిగినట్లు బాధితుడు తెలిపాడు. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో ఎలుగుబంట్ల సంచారాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోయింది. డ్రగ్స్ దందాను అడ్డుకున్న నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానిస్టేబుల్ పై దుండగుడు కారెక్కించాడు. డ్రగ్స్ దందా జరుగుతోందన్న సమాచారంతో కానిస్టేబుల్ మహేందర్ ఇతర సిబ్బందిని నిఘా పెట్టారు. అబిడ్స్ లో సైఫ్ అనే యువకుడు డ్రగ్స్ ప్యాకెట్లు తీసుకుంటుండగా కారును ఆపాలని పోలీసులు చెప్పారు. సైఫ్ కారు పక్కకు తీస్తున్నట్టు నటించి కానిస్టేబుల్ మహేంద్ర యాదవ్ కాలుపై నుంచి తీసుకెళ్లాడు. కాలుపై నుంచి కారు దూసుకెళ్లింది. ఇక నిందితుడు సైఫ్ ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు సైఫ్ పై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. కళ్యాణలక్ష్మి అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన జీపీఓను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన కవితకు ఇటీవల వివాహం జరిగింది. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని జీపీఓ జగదీష్ ను ఆశ్రయించింది. కళ్యాణలక్ష్మి డబ్బులు రావాలంటే 6,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించి పక్కా ప్లాన్తో జీపీఓకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు జీపీఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. విదేశీ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన బాయ్ ఫ్రెండ్ కోసం నెదర్లాండ్కు చెందిన యువతి మార్చి నెలలో హైదరాబాద్కు వచ్చింది. బాయ్ ఫ్రెండ్తో ఉంటున్న ఆనంద్ అనే యువకుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువతి తమ దేశం వెళ్లి అక్కడే ఎంబసీకి ఫిర్యాదు చేసింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఆనంద్పై కేసు నమోదు చేశారు. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17,50,000 విలువైన 24 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. నిందితులపై గతంలోనూ 2 కేసులు నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. సుచిత్ర సెంటర్ రాఘవేంద్ర కాలనీలో వృద్ధురాలి మెడలో నుంచి ఒక దొంగ పుస్తల తాడు లాక్కెళ్లాడు. అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు. చైన్ స్నాచింగ్ చేసి దొంగ పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిత్తూరు జిల్లా కడవల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న నీటి ట్యాంకర్ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టారు. ఓట్ చోరీ, పేపర్ చోరీ, అయోధ్య ఆలయ విరాళాలు చోరీ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల అన్నింటినీ వచ్చే సోమవారం విచారణ చేస్తామని సుప్రీం తెలిపింది. ఆన్లైన్ విధానానికి మారే క్రమంలో అదనపు జాగ్రత్తలు ముఖ్యమని సుప్రీం సూచించింది. ఇప్పటికే దీనిపై కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ప్రధాని స్వయంగా ఈ ప్రకటన చేశారని సుప్రీంకు సోలిసిటర్ జనరల్ తెలిపారు. పార్లమెంట్లో 6వ రోజు వాయిదాల పర్వం కొనసాగింది. నీట్ వ్యవహారం, ఢిల్లీలో నిరసనకారులపై లాఠీచార్జ్ అంశంపై విపక్షాల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మరోవైపు ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేసి ఇదంతా పైపే మెరుగు అని మండిపడ్డాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. నీట్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ విపక్ష ఎంపీలు లోక్సభ, రాజ్యసభలో ఆందోళనలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్సభలో చర్చ జరగనుంది. బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. చెల్ల సంసద్ ర్యాలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని చేయడం సమర్థించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇక విద్యార్థుల నిరసనలు, పోలీసుల బలప్రయోగంపై దాఖలైన పిటిషన్లపై విచారణ మంగళవారానికి సుప్రీం వాయిదా వేసింది. పార్టీ విలీనాల పేరుతో ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కపిల్ సిబల్ పిటిషన్ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే బెంచ్ విచారణ చేపట్టింది. ఆర్టికల్ 32 కింద ఎందుకు పిటిషన్ వేశారని సిబల్ను కోర్టు ప్రశ్నించగా పార్టీ విలీనాలతో ప్రజా తీర్పు మారిపోతుందని ఆయన వాదించారు. మెజారిటీ మైనారిటీ మెజారిటీగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి అంశాలు సభలో లేదా పార్టీలో లేవనెత్తాల్సినవే అని 10వ షెడ్యూల్ అమల్లో అనేక సమస్యలున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తన డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో దీక్షను విరమించారు. ఆసుపత్రి నుంచి నేరుగా రాజ్ఘాట్కు వెళ్లిన సోనం మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. తనకు వైద్యం అందించి డాక్టర్లకు వాంగ్చుక్ కృతజ్ఞతలు తెలిపారు.
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేసు విచారణకు ఐజీ కిరణ్ నేతృత్వంలో యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తు పురోగతిపై 2 వారాల్లో సమగ్ర స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సిట్కి సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. విచారణను వేగవంతం చేయాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మరో స్వర్ణం సాధించింది. భారత షూటర్ ఈషా సింగ్ గోల్డ్ మెడల్ దక్కించుకుంది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పతకం వచ్చింది. ఇక నిన్న 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించింది.